హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు శక్తివంతమైన సకల రుణ బాధల నుండి విముక్తి కలిగించగల మరియు ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో విజయములు, జీవితంలో స్థిరత్వం కోసం తంత్రయోగ సిద్ధి అయిన శ్రీ దక్షిణముఖి మహాలక్ష్మి యొక్క మంత్రం గురించి చెప్పుకుందాం. ఈ మంత్రము చాలా శక్తివంతంగాను, అద్భుతంగాను, ప్రభావవంతంగాను పనిచేస్తుంది. ఈ మంత్రము కేవలం 11 రోజులు జపం చేస్తే చాలు ఆర్థిక శ్రేయస్సులు చేకూరగలవు. అయితే ఈ మంత్రం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది తెలుసుకుందాం. శుక్రవారము మరియు సోమవారం దశమి పడిన, గురువారము పుష్య నక్షత్రం వచ్చిన, పూర్ణిమతో వచ్చిన గురువారము ప్రారంభించుకోవచ్చు. ఇవే వీలు కాదన్నప్పుడు శుక్రవారం నాడు ప్రారంభించి ఎర్రని వస్త్రములు ధరించి, ఎర్రని ఆసనము, ఎర్రని పూలతో శ్రీ మహాలక్ష్మిని తొలి సంధ్య మరుసంధ్య యథాశక్తి పూజిస్తూ ఈ మంత్రము ఉదయం 4:30 నుండి 6:30 సాయంత్రం 6:30 తర్వాత 9 గంటలలోగా 11 మాలలు జపం చేయవలసి ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క పీఠం అమర్చేటప్పుడు ఆ పీఠముపై నల్లని చిన్న వస్త్రమును ఉంచి దానిలో 11 లవంగాలు ఉంచి జపం చేయవలసి ఉంటుంది. ఇలా 11 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత 12వ రోజు శ్రీమాతకు యథాశక్తి ఉద్వాసన చెప్పి, అనగా పూజకు ముగింపు చెప్పడం ఉంటుంది. లక్ష్మీదేవికి ఎవరు కూడా ఉద్వాసన చెప్పరు, చెప్పకూడదు కూడా. ఉద్వాసన అంటే కేవలం ఆ పూజకు ముగింపు చెప్పి నల్లని గుడ్డలో ఉండే లవంగంలను ఒక మూటలా కట్టి దైవ మందిరమందు గాని లేక బీరువాలోను, అనగా మనం ఎక్కడైతే డబ్బు నిలువ ఉంచుతున్నామో అక్కడ గాని లేక డబ్బు యొక్క పెట్టిలో గాని ఉంచుకుంటే సకల రుణములు విముక్తి కలగడంతో పాటు దినదినము ఆర్థిక వృద్ధి చేకూరగలదు. ఇది ఒక తంత్రయోగంగానే చెప్పుకోవచ్చు. చాలా విశేషంగానే పనిచేస్తుంది. ఒకవేళ మనం ఇలా చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఆర్థిక మందత్వము కనిపించినప్పుడు గురువారం నాడు రాత్రి 12 గంటలప్పుడు లేచి శుచి శుభ్రతలు సుస్నాతులై ఉంటూ తెల్లని వస్త్రములు, తెల్లని ఆసనం వేసుకొని ఏ లవంగలైతే మనం ఇంట్లో ఉంచుకొని ఉన్నామో ఆ లవంగములను ఎదురుగా ఉంచుకొని ఇదే మంత్రమును ఒకే రాత్రిలో 11 మాలలు జపం చేసి కూడా తక్షణ పరిష్కారం చేసుకోగలం. దివ్యత్మ స్వరూపులారా, ముందుగా మంత్రం యొక్క వినియోగము. ఓం అస్య శ్రీ దక్షిణముఖి మహాలక్ష్మి మంత్రస్య మహావిష్ణువు ఋషి గాయత్రీ చంద మహాలక్ష్మి దేవత ఆర్థిక సమృద్ధి ప్రాప్త్యర్థే జపే వినియోగ అని చెప్పుకొని తర్వాత జపం చేసుకోవచ్చు. ఈ మంత్రం ఎవరి ద్వారా పొంది ఉన్నారో ఆ గురువుకి 16 సార్లు మననం చేసి తర్వాత ప్రత్యక్షంగానే ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. వైజయంతి మాల, పుష్కరమాల, తెల్ల చందనపు మాల, రక్త చందనపు మాల, శ్రేయోదాయకము, స్ఫటికము, రుద్రాక్షలతో కూడా ఈ మంత్ర జపం చేయవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఉత్తర అభిముఖంగాను తూర్పు అభిముఖంగాను కూర్చొని జపం చేసుకోవచ్చు. ఇప్పుడు మంత్రము ఓం ఐం శ్రీం దక్షిణముఖి లక్ష్మేయ మమ సుఖ సమృద్ధి రక్షణం కురు స్వాహ. మంత్రం మరోసారి. ఓం ఐం శ్రీం దక్షిణముఖి లక్ష్మేయ మమ సుఖ సమృద్ధి రక్షణం కురు స్వాహ. మంత్రం మరోసారి. ఓం ఐం శ్రీం దక్షిణముఖి లక్ష్మేయ మమ సుఖ సమృద్ధి రక్షణం కురు స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రంను వాచిక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధము, సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన అతి శీఘ్రమైన ఫలితములు పొందగలం. ఈ మంత్రము 11 రోజులు రోజుకి 11 మాలలు జపం చేస్తే చాలు. అనగా ఉదయం 6 మాలలు, సాయంత్రం 5 మాలలు జపం చేసినా పర్వాలేదు. లేదు విశేషమైన ఫలితములు పొందాలంటే ఉదయం 11 మాలలు, సాయంత్రం 11 మాలలు జపం చేస్తే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి సకల విధమైన శ్రేయస్సులతో ఆర్థిక సమృద్ధితో ఆనందకరమైన జీవితం కొనసాగించాలని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ రుచులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రేఖ్మత్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.